ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఉన్నటువంటి 18 మూర్తులు ఉన్నారు. బ్రాహ్మణోత్తములు 15 మంది ఉన్నారు. ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి, వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది. ఇది అద్భుతమైన దేవాలయం. వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చోన్నారు రాంబాబు గారు. అద్భుతం, మహాద్భుతం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు, షిరిడి సాయినాథుడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, భద్రాద్రి రాముడు, నవగ్రహ దేవతలు, షణ్ముఖం, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, సీతాదేవి, వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇక్కడ సంతోషమాతని, లక్ష్మీనరసింహ స్వామి, అలాగే 18 దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆశీస్సులు ఎవరికి ఇష్టం వచ్చిన నాగదేవత అందరూ కూడా ముఖ్యంగా ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే స్థల ప్రభావంతో పాటు బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు అత్యద్భుతంగా పూజలు చేసి వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి ఏ అపశృతి లేకుండా ఆ పదజాలం చెప్పి శ్లోకాలు ఆశీర్వదించి పంపుతున్నారు. నిజంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కమిటీ సభ్యులు కూడా పోటీ పడి నేను పలాంది చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు చేస్తున్నారు. అందరూ కూడా మన దేవాలయం, ఇది మీ దేవాలయం, మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలోకి ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితులే. గుడిలో నిషేధం ఉండదు, అందరూ ఆహ్వానితులే. ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది. ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను. నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా భారతదేశం అంటే ఇది, భరతమాత అంటే ఇది, రామ జన్మభూమి అంటే ఇది, రాముడు పుట్టిన దేశం, మనమంతా భారతీయులము అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం. వారు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు. అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను, తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మాత్రం రాశాను. అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు ప్రధాన అర్చకులు వారు చెబుతారు. మీరందరూ కూడా వచ్చి ఇక 4 రోజులు 2 డేస్ మీరు వచ్చి పాల్గొనండి. మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.